ఆయన జోలో దొరికితే అవి ఎవరు ఇచ్చిర్రు అంటే వాళ్ళ భార్య ఇచ్చింది. అయితే ఈమె తప్పు చేయండి. అయితే ఈమె నంబరు వాళ్ళ చెల్లె నంబరు ఎట్లుంటది మేడం? అసలు ఆయన జాబ్ లో నువ్వు చెయ్యి పెట్టి చూసావు? నేను చూడలే మేడం, వాళ్ళ భార్య చేయి పెట్టి చూసిందంట. వాళ్ళ భార్యకి దొరికిందని మీకు ఇచ్చింది? మాకు ఇచ్చింది. ఇగో ఇట్లా లలిత నంబర్ ఉన్నది, వీళ్ళ చెల్లె నంబర్ ఉన్నది అని ఇచ్చింది మేడం. ఇయ్యంగానే అప్పటికి నేను నా భార్య మంచిదే, నా భార్య తప్పు చేయది, 11 ఏళ్ళ పెళ్లి చేసుకొని ఇంతవరకు తప్పు చేయంగా నేను చూడలేదు, నేను నా 2 కళ్ళతో చూస్తేనే నేను నమ్ముతా, లేకపోతే నేను నమ్మ అని చెప్పేసి దేవుని మీద భారం వేసేసి ఊకున్నాం మేడం. ఇక అందరూ దోస్తులు ఉంటారుగా మేడం, అందరు ఏమంటారు, మీ భార్య 2 నెలల 15 రోజులు పోయింది, ఎడిగిపోయింది అంటే నేనేం చెప్పుకుంటా వస్తున్నా తెలుసా మేడం? నా భార్య మెదక్లా చుట్టాలు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పోయి ఆడనే ఉంటుంది, అక్కడనే ఉంటుంది అని చెప్పుకొచ్చినా మేడం. ఎందుకంటే ఇప్పుడు ఈమె ఇజ్జత్ పోతే నా ఇజ్జత్ పోయినట్టే మేడం. మళ్ళీ ఫోన్ చేసినప్పుడల్లా ఏమంటుంది, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు నాకు వద్దు. 10 ఏళ్ళ నుంచి సంసారం చేసింది మేడం, ఇప్పుడే ఎందుకు వద్దంటుంది మేడం? ఆమె ముందు నుంచి వద్దంటుందంట కదా, నువ్వు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నీతో ప్రాబ్లమే అంట. మగపిల్లాడు కావాలని 3 ఆడపిల్లలు మీరే కన్నారు. నాకు ఎంతమంది పిల్లలు తెలుసా? నాకు ఇద్దరు కూతుర్లే. అవును మేడం. మరి నాకు కొడుకు కావాలంటే ఎంతమందిని కనాలి నేను? కొడుకు పుట్టి ఊడబడిసేదేంటి? కొడుకు పుడితే బండలు పెడతాడా నెత్తిన? బెటర్ మేడం. సరే కంటారు, కన్న తర్వాత వాళ్ళని ఎన్ని సంవత్సరాలు పెంచితే వాళ్ళు నీ కొడుకునే కన్నావు. ఎన్ని సంవత్సరాలు పెంచాలి కొడుకుని? వాడు నీకేమైనా చేయాలంటే 18 ఏళ్ళు పెంచాలా? ఈ 18 ఏళ్ళు ఎట్లా పెంచుతారు మీరు? మీకు తినటానికే లేదు, మీకు కట్టుకోవడానికి లేదు, తాగి ఎక్కడెక్కడ పడతావో నీకు తెలీదు. తాగి నువ్వు ఎక్కడో రోడ్ల మీద పడిపోతే నువ్వు తీసుకొచ్చిందా? తాగి తీసుకురాలేదు మేడం. అంటే రోడ్డు మీద వదిలేసిందా? వదిలేసింటే పోయింది. ఇంతవరకు ఆ బస్తీలో ఎవరినన్నా ప్రూవ్ చేయండి మేడం, మీరు ఇంకోటి చేయండి. ఎప్పుడు తాగితే నేను ఒక 90 తెచ్చుకుంటా, ఇంట్లోనే గిలాసులో పోసుకుంటా, 2 ఆమ్లెట్లు వేసుకుంటా, తినుకుంటా, తాగి నీకు లెక్క ఉంది మొత్తం. అంతే, టీవీ చూసుకుంటా అంతే మేడం. బయట మాత్రం ఏదైనా లెక్క ప్రకారం 90 తెచ్చుకుంటావు, 2 ఆమ్లెట్లు వేసుకుంటావు, గ్లాసులో పోసుకుంటావు, తాగుతావు. ఆమె మీద ఇప్పటికీ నాకు ఏ అనుమానం లేదు. అనుమానం లేదు కానీ ఆమెను హింసిస్తావు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, నీతో ఎవరు వస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎందుకు ఇలా బట్టలు వేసుకుంటున్నావు, నీ బట్టలు ఎందుకు తిరిగేలా, నీ బట్టలు ఎందుకు చెదిరాయి, నీ జుట్టు ఎందుకు చెదిరి, ఇవన్నీ మాట్లాడతావు కానీ అనుమానం లేదు.